ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను, ఇందాపూర్ అనే దగ్గర ఈరోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి, అది కూడా ఏంటి, చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి, కౌన్సిల్ ఎల్ఓపి, ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి. అంటే నేను అనుకున్నాను, ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు. సారీ పెద్ద ఆయన, నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారాలు, ఎవడు చదువుతాడులే అని. కానీ మీడియా అలా ఉండదు కదా, చీజ్ ప్యాకెట్ చూపించి గీ ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడేసి తిరిగి మనకి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా విషయంకి వస్తే బోలేబాబా, అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలేబాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలేబాబా కంపెనీస్ అన్నవి 2 కంపెనీస్, అవి వేరు కంపెనీలు. ఒకటి బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈరోజు సిబిఐ మన ఛార్జ్ షీట్లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈరోజు ఆ స్కామ్లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా గీ అన్నది టీటీడీకి సప్లై చేయలేదు. అది ఫస్ట్. సెకండ్ ఇష్యూ, ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే సప్లై చేయలేదో ఆ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఏదైతే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్లో ఉందో అది 2020లో స్థాపించింది. ఇంకోటి మీరు అన్నారు అన్నీ ఒకటే కదా అని. అయ్యా, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఉంది, దానికి సీఈఓ ఉంటారు, 6-7 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఒక మొత్తం అంతా ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఒక డిన్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెరిటేజ్ అన్నది ఏ మూలకెళ్ళినా హెరిటేజే. ఎందుకంటే టిన్ నెంబరు ఈ సీఈఓలు డైరెక్టర్లు అందరూ ఒకటే కాబట్టి. కానీ ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్కి బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్కి ఎంత తేడా ఉందంటే, బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అగర్వాల్స్. ఇక్కడ బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అంటే ఎవరైతే స్కామ్లో ఉన్నారో వాళ్ళు జైన్స్. ఆ జైన్స్ పేరుతోనే ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళ మీద అక్యూజ్డ్ రాసి ఉంది, ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఎన్ఐసి మనకి సిఐఎన్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ నెంబర్లు కూడా 2 వేరు. చదవమంటే చదువుతాను, నాకేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎన్ఐసి కోడ్ కూడా అంటే ఏదైతే సప్లై చేయలేదో బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ది 4520 4520. అదే బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్ ఏదైతే ఉందో స్కామ్లో ఉన్న కంపెనీకి 10610. అది రిజిస్ట్రేషన్ నెంబర్స్. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్స్ వేరు, కంపెనీ ఎప్పుడు స్థాపించడం వేరు, అదేవిధంగా సిని నెంబర్లు వేరు, ఎన్ఐసి కోడ్ వేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎన్ఐసి కోడ్ 4520 బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ అయితే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ది 1513. ఇందాక నేను వేరేది చదివాను, 1513. నేను రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పు చదివా. అదే బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే 229055. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏదైతే స్కామ్లో ఉందో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ 10610. సో ఈ 2 కంపెనీలు వేరన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకరు ఉంటారండి, వెంకటేశ్వర కంపెనీ అని బోల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర పేరు పెట్టుకున్న వాళ్ళందరితో ఒకటే కంపెనీ అవుతుందా? కొంతమంది ఉంటారు, ఏదో ఇంకో శ్రీనివాస అని రాస్తారు,
ఒకరేమో లక్ష్మి అని రాస్తారు, శ్రీలక్ష్మి అని రాస్తారు కంపెనీస్ పేర్లు. ఇంకా అందరూ ఒకటేనా? అందులో చాలా చాలా డైరెక్టర్స్ మారుతారు, సీఈఓస్ మారుతారు, టీనీ నెంబర్ మారుతుంది, డీనీ నెంబర్ మారుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ మారుతుంది, ఈ సినీ నెంబర్ మారుతాయి. అందులోని వాళ్ళ తాలూకా ఏం చేస్తారు, వర్క్ మోటు మారుతుంది. ఇవన్నీ తెలియకుండా బురద జల్లేద్దామని చెప్పేసి కూర్చుని పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేవో ఆధారాలు చూపించానని చెప్పావు కాబట్టి ఇవన్నీ నేను చూపిస్తున్నాను తప్పించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆధారాలు చూపించిన తర్వాత మేము దీనికి క్లారిటీ జనాలకు ఇస్తున్నాం, ఎందుకంటే నీకు ఇచ్చినా నీకు అర్థం కాదు కాబట్టి. మేము జనాలకి చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేము చెప్తున్నాం. అసలు విషయం ఏంటంటే, ఇంకొంచెం ముందుకు వస్తే కల్తీ గురించి మాట్లాడాడు. చార్జ్ షీట్లో ఆ పేజీలో అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఆ బోలే బాబా, ఈ బోలే బాబా. బోలే బాబా లేదు, బాలే బాబా లేదు. నేను ఒకటే అంటున్నా, కల్తీ జరిగింది. రసాయనాల ముద్ద అందులో